చాలా మంచి మనిషి, మాటల్లో మర్యాద, పలకరింపులో ఆప్యాయత ఉన్న మనిషి. అతనికి ఏం కాకుండా చూడు భగవంతుడా. ధరణిని చూస్తే జాలేస్తుంది. ఏదన్నా వినకూడని వార్త వింటే తనని కంట్రోల్ చేయడం కష్టం. పైగా నిన్నటిదాకా హాస్పిటలైజ్ అయి వచ్చింది. గుడ్ న్యూస్ వినేలా చెయ్యి దేవుడా. శారదా, ధరణికి కొంచెం భోజనం. అమ్మ ధరణి, ఉదయం నుంచి నువ్వేమీ తినలేదు. ఆరోగ్యం సరిగ్గా లేని దానివి. కాస్త అన్నం తిన్నా. మెడిసిన్స్ వేసుకోవాలి కదా. నాకేం వద్దు, నాకేం తినాలనిపించడం లేదు. బాలు, తినరా. వద్దమ్మా, నాకు ఆకలి కావడం లేదు. నీ ఆకలి నాకు తెలీదా? తిను. ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మీకు మాత్రం ఎలా చెప్పగలం? మార్నింగ్ గానీ డీటెయిల్స్ రావు. మా వాళ్ళంతా అక్కడ నుంచి ఎవరు అప్డేట్ పంపిస్తారు. రేపు పొద్దున కల్లా టోటల్ క్లారిటీ వస్తుంది. మధు, మార్నింగ్ నుంచేం తినలేదు. కాస్త తినవే, లేకపోతే నీరసం వస్తుంది. నాకేమొద్దు. నాకన్నిటికన్నా ముందు నాన్నకెలా ఉందో తెలియాలి. అప్పటి వరకు నేనేమి తినాలనిపించట్లేదు. ప్లీజ్ మధు, మీ నాన్నకేం కాదు, వరి అవ్వకు. కాస్త తినవే. లేదు బాను, నన్ను ఫోర్స్ చేయకు. నాకు ఆకలిగా లేదు, తినాలనిపించడం లేదు. ఇబ్బంది పెట్టకు. ధరణి, కొంచెం తిను. నాకొద్దని చెప్తుంటే అర్థం కావడం లేదా? నేను తినను. అలా అంటే ఎలా? టాబ్లెట్స్ వేసుకోవాలి. ఒక్క ముద్ద తిను ధరణి. నేను తినిపిస్తాను కదా. ఏం అక్కర్లేదు. అభిమానం ఉండబట్టే కదా తినమ్మా అని నిన్ను బ్రతిమిలాడేది. అది కూడా నీ ఆరోగ్యం కోసమేగా. అలా అంటే ఎలా? నాకొద్దని ఎన్నిసార్లు చెప్పాలి? పిల్లలు అంటూనే ఉంటారు, తల్లులు బ్రతిమిలాడుతూనే ఉంటారు. మీ బాధ, మీ ఆకలి వాళ్ళు భరించలేరు. మీ అమ్మెప్పుడు నిన్ను బతిమాలి అన్నం తినిపించలేదా? భలే తెలివిగా కవర్ చేసుకున్నారు. ఏం శారదా గారు? ఎన్నోసార్లు తినిపించాను, ఎందుకు తినిపించలేదు? అవతల వాళ్ల ప్రేమని అర్థం చేసుకోకుండా హర్ట్ చేస్తే ఎలా అమ్మా? అయిన వాళ్ళు, మనసుకు దగ్గర అనుకున్న వాళ్ళు
బంధాలు కనబడకపోయినా బయటకు చూడలేకపోయినా మన బాధని వాళ్ళ బాధలా ఫీల్ అయ్యేవాళ్లేగా. అంతలా మన కోసం ఆరాటపడుతూ ఉంటే అర్థం చేసుకోవాలమ్మా. అభిమానించే వాళ్ళందరినీ కసురుకుంటూ పోతే ఎలా? చిన్నపిల్ల గుణ, తన బాధ తనదే. నేనేమీ తప్పండం లేదు, కాదండం లేదు. చిన్నపిల్లని తెలియాలనే చెప్తున్నాను జనని. చూడమ్మా, 1 గంట తర్వాత ప్రతాప్ గారికి ఏమీ కాలేదు, సేఫ్గా ఉన్నారని తెలుస్తుంది. అప్పుడు మళ్ళీ నువ్వు మందులు వాడకపోవడం వల్ల అన్కాన్షియస్ అయితే ఆ శుభవార్త ఎలా వినగలవు నువ్వు? దుఃఖమైనా సంతోషమైనా మన అనుభవంలోకి రావాలంటే ముందు ఆరోగ్యం బాగుండాలి కదమ్మా. ఖచ్చితంగా ప్రతాప్ గారికి ఏమీ కాదు, నాకు నమ్మకం ఉంది. మీరెలా చెప్పగలరు? 6th సెన్స్, పాజిటివ్ థింకింగ్. నెగిటివ్గా థింక్ చేస్తుంటే ఆ ఫీల్డ్లోనే కంటిన్యూ అవుతూ ఉంటే మంచి తలవకపోతే నమ్మకాలు కలగవు, ధైర్యంగా ఉండలేరు. ధైర్యానికి బలం, బలానికి ఆరోగ్యం, ఆరోగ్యానికి మందులు ఇంటర్లింక్. ప్లీజ్ నా మాట విని అన్నం తిను ధరణి. నీ బాధ తన బాధ కూడా కాస్త తగ్గిస్తుంది. తిను, శుభవార్త ఖచ్చితంగా వింటావు నువ్వు. జనని, అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం, పంతం లేని బంధం. చూస్తావేంట్రా, అది తింటుంది కదా, తిను నువ్వు కూడా తిను. ఎంత నిండుగా నీడనిచ్చిన ఎండ తప్పని చెట్టే అమ్మ. కంటి నిండుగా నీరే పొంగిన రెప్పముయని చూపే అమ్మ. తానో స్వర్గం, తానో దుర్గం అని తర సాధ్యం